ఈ వీడియో చేయడానికి కారణం ఇంతకుముందు చేసిన వీడియో చాలా బాగా ఆదరిస్తున్నారు మీరు. కాకపోతే దాంట్లో చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని మిస్ అయినాయి. దీన్ని పార్ట్ 2గా తీద్దామనేసి. ఎందుకంటే ఒక కామెంట్ కూడా చాలామంది బాగా చెప్తున్నారు, అవును సార్ ఇది మీరు చెప్తున్నది కరెక్టే అని. కాకపోతే కొంచెం క్లారిటీ దాంట్లో మిస్ అయిందేమో అనిపించింది నాకు. దానికోసమనే అదే పాయింట్తోనే మనం కొంచెం క్లారిటీగా చెప్దామని ఇంకో వీడియో చేస్తున్నాము. ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగా వచ్చింది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈరోజు మనము నిన్న జరిగిన విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పు 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 చేసావు, తనుజ తప్పు చేసింది, తనుజ దొరికిపోయింది, అసలు నాకు నచ్చలేదు, నేను తనుజ అంటే చిరాకు పరాకు, ఎన్ని మాటలు ఎన్ని మాటలు ఎన్ని మాటలు. ఈరోజు మన తనుజ గురించి సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా ఏమి తన మనస్తత్వం ఎలాంటిది, తను గేమ్ ఎలా ఆడుతుంది, తను కన్నింగా కాదా, లేదు అమ్మాయిల్లో ఈ అమ్మాయి నటిస్తోందని చాలామంది అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజమో తన గురించి మాట్లాడదాం. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను, మీరు నిజమా కాదా అనేది కామెంట్లో పెట్టండి. ఓకే, ముందుగా తనుజ గారి గురించి చెప్తాం. తనుజ మెయిన్ మిస్టేక్లు ఏం చేస్తుంది, తనకు చేసిన సాయాలన్నీ మర్చిపోతుంది అనేది పెద్ద అలిగేషన్ అందరిది. నిన్న మన నాగార్జున సార్ దగ్గరికి వచ్చి ఏమంటుంది, సార్ నాకే చేస్తున్నాడు సార్ సాయము, నేను అలా చేస్తుంటే 10 వారాల దాకా నేను గెలవలేదు, 9 వారాల దాకా నేను గెలవలేదు కదా సార్ అని అంటోంది. ఆమె చెప్పే దాంట్లో ఆమె ప్రకారం ఆలోచించండి. మన ప్రకారం అయితే మనమేమనుకుంటాం, అరే అమ్మ నీకోసం ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తున్నారు, అది మనకు తెలుసు. ఎందుకంటే ఆ వాటర్ టాస్క్లు ఇవన్నీ ఇంకా మనం లిస్టు తీసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ తనకు పోయికోకుండా వేరే వాళ్ళకి పోయడము, నీకు నాకు తెలుస్తుంది అబ్బా. అవి ఆడియన్స్కు మనకు 90 కెమెరాల్లో చూస్తాం కాబట్టి ఎవడు ఏం చేసినా మనకు తెలుస్తుంది. కానీ తనకు తెలిసేదేమి, తనకు దానివల్ల ప్రతిఫలం పొందినాను అనేది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు తెలుస్తుంది, నా కోసం పలానోళ్ళు చేశారు అని తనకు తెలుస్తుంది. కానీ తనకు తెలియకపోవడానికి కారణము తను చూడలేదు కదా అందరినీ. అదే అతను అంటోంది. దాంట్లో అంత పెద్ద భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది? అరే మనం కెమెరాలతో చూస్తున్నాం, మనకు తెలుస్తుంది, తనకు తెలియదు. తనకి అదే అంటుంది, సార్ మేము 9 వారాలలో నేను కెప్టెన్ కాలేను, ఆయన అంతమంది సపోర్ట్ ఉంటే నేనెందుకు కాను సార్ అనేది. అది పాయింటే. మనకు తప్పు అనిపిస్తుంది, అది వాస్తవానికి అది తప్పే. ఎందుకంటే ఆమె తెలుసు కాబట్టి అలా అనడం తప్పు. 100 తప్పులు చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు, అదెందుకు మర్చిపోతున్నారు మీరు? కన్నింగ్ ఒక మాస్టర్లు ఉన్నారు, ఇంటి నిండా కన్నింగ్ మాస్టర్లు ఉన్నారు, వాళ్ళని మాత్రం ఒక్క మాట అనరు. అమాయకంగా దొరికే సంజన గారిని అయితే ప్రతి ఒక్కరూ ఫస్ట్ వారం నుంచి తన గురించి గుడ్డు బైనాల నుంచి తన మీద పడుతున్నారు. కానీ అంతకు మించి కన్నింగ్ వాళ్ళని ఎప్పుడేం మాట్లాడు. ఇక్కడ ఉన్నది అమాయకులు ఎవరెవరు చెప్పుదునా? అమాయకులు అంటే భీమన్ పవన్ అమాయకుడు. ఎందుకంటే తనకు ఎటువంటి ఇలాంటి పై పంచాయతీలు ఎటు పెట్టుకొడతాను, తనకి మాత్రం దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంటుంది. అంతెందుకు, ఏదో చిన్న మిస్టేక్ చేసినాడని మోకాల మీద కూర్చోబెట్టి అబ్బాయికి ఏమి కావాలో అన్నీ చేశారు. అవునా కాదా? మన తనుజ మరి ఎందుకు ఎప్పుడు దొరకలేదామె? ఎందుకంటే తను గేమ్ తప్ప మిగతాది ఏదానికి పోదు. తను గేమ్ కోసమే ఆడుతుంది, గేమ్ కోసమే ఉంటుంది. నిన్న ఇంకో మిస్టేక్ చెప్తున్నారు. తనకు ఎవరు మన సంజన గారిని ఒక మాట అనింది అని అదో పెద్ద టాపిక్ హేటర్స్కి వచ్చిండేది. అదే ఏమి, సంజన గారు అవసరం తీరుతానే సంజన గారిని కూడా ఆమె లెక్క చేయదు, మీరేంటి అలా మాట్లాడుతున్నారంటే అది నిజం. మరి తను ఎంతో బిల్డ్ చేసుకుంటా గేమ్ ఆడి ఒక మంచి పొజిషన్లోకి వచ్చిన ఆమెని, అరే నువ్వేందన్న వాళ్ళు ఉన్నట్టే నువ్వు నీ గేమ్ అంతా పోయిండేది అంటే, అరే నేను చేతులు పోయినా కాలు పోయినా ఆడతాను. తన గేమ్ను తను ఏమంటారు ఎస్టాబ్లిషన్ చేసుకోవాలి కదా. నేను చేసిన పని అంతా ఆమె ఒక్క మాటతో పోగొడితే ఎప్పటికైనా కోపం వస్తుంది. దాంట్లో ఆరవడంలో తప్పేముంది? సరేలే, దాన్ని పెద్ద తప్పుగా తీసుకోవద్దు అనుకుంటాం మనం. ఇంకోటి కళ్యాణ్ది చెప్తాం. కళ్యాణ్ తన కోసం ఎంతో హెల్ప్ చేస్తే ఒక మాట అంటే తనని తిట్టింది, ఏమి ఏడ్చుకొని వచ్చి కూర్చో అన్న మాటకి ఆమె తిట్టిందని చాలామంది ఫీల్ అవుతున్నారు కదా. ఫీల్ అయ్యేవాళ్ళు ఆ అబ్బాయి టార్గెట్ అంతా ఆ అమ్మాయిని పడగొట్టడమా, లేదంటే ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడమా, లవ్ చేయడమా, ఆ అబ్బాయి మైండ్లో అది తప్ప ఇంకా విన్నింగ్ అవుదాము, కప్పు కొడదామనేది ఏ మూలన్నా ఉందా? మీరు కళ్యాణ్ అభిమానులు ఉన్నట్టే చెప్పండి. తనకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నేను కూడా చెప్పిన నాగార్జున సార్, ఆ అబ్బాయికి అలాంటి ఏమంటారు ఇన్పుట్స్ ఇవ్వండి. నువ్వు ఎందుకు వచ్చావురా బాబు,
నువ్వు 50 లక్షలు కొడితే ఇలాంటి అమ్మాయిలు 100 మంది వస్తారు నీకు బయట. తనుజ కన్నా మంచి అమ్మాయిలు దొరుకుతారు. ముందు కప్పు మీద దృష్టి పెట్టనే చెప్పేవాడు లేదే. ఆ అబ్బాయి 24 ఇయర్స్, నేను ఇదే ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా, చిన్న వయసు. ఆ అబ్బాయికి అట్రాక్షన్కి పోతున్నాడు. తను ప్రేమ లేదు, ఎక్కడ దొరకలేదు, దొరుకుతుంది అని ట్రై చేసుకుంటున్నాడు. తను ఫస్ట్ వారాల్లో కూడా అదే కదా అబ్బాయి మీద కంప్లైంట్, చేతులేస్తున్నాడు, ప్రతి అమ్మాయిని టచ్ చేస్తున్నాడు, ఎవరు చూసినా అదే కంప్లైంట్ ఇస్తున్నారు కదా. ఈ అబ్బాయి ఆ రూట్లోనే ఉంటే నీ కప్పు దూరం అయిపోతుందని ప్రతి ఒక్కడు చెప్తున్నాడుగా. అది ఎవ్వడు చెప్పడు. తనుజ ఏదో మోసం చేసింది, అబ్బా ఘోరం చేసింది. తనుజ ఏం చెప్పింది, తన మనసులో ఏదో ఫీలింగ్ ఉంటే ప్రజలకు చెప్పాలి, నా మనసులో కెమెరాకు చెప్పాలి అనేసి చెప్తుంది. తను ఏమని, కాదురా ఫ్యామిలీ గురించి అందరి ఫోటోలు చూస్తుంటే నా ఫీలింగ్ గురించి తనకు అర్థం కావట్లే. తను కూర్చుందిరా, దాంతో ఏం రాదు, పోతే పోయింది, నా దగ్గర కూర్చో అంటుంటున్నాడు తను. తన మాట అన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఒరే నువ్వు నీ టార్గెట్ నేను రా, నువ్వు నా దగ్గర కూర్చుంటే చాలు నువ్వు అని తనకు అర్థమైపోయింది. తన టార్గెట్ ఏమి, తన టార్గెట్ మొత్తం కప్పు మీద ఉంది, గేమ్ మీద ఉంది. తనుజాకి ఫుల్ మెచ్యూర్డ్గా ఆలోచన చేయడం ఎవరైనా చేస్తున్నారంటే పక్కాగా తనుజానే అని చెప్పాలి. హేటర్స్ అంటారు, ఆమె నటిస్తుంది, యాక్టింగ్ చేస్తుంది. ఏం నటన చేస్తుంది, ఎక్కడ నటన చేస్తుంది? కప్పు కోసం ఏమైనా చేయొచ్చు, సామధాన దండోపాయాల్లో ఏదైనా చేయొచ్చు అబ్బా. ఎవడి స్ట్రెంగ్త్ వాడిది, నీకు పోయిండేది ఎందుకు కప్పు కొట్టడానికి? వాళ్ళు పెట్టే అంత అన్నం తిని ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు లేపి నిద్రకు లేమా అనుకొని 10 మందితో రోజు తిట్టించుకొని, ఒక రోజు టార్చరు, ప్రతిసారి నామినేషన్ పోతే తిట్టుకోకుండా తిట్టుకొని ఒకరికొకరు ఎందుకు చేస్తున్నారు? గెలవడానికి కదా. ఇది ఎందుకు మిస్ అవుతున్నారు? ఇప్పుడు మీరు గేమ్ బాగుండాలంటారు, గేమ్లో మంచి ప్లేయర్ కావాలంటారు. మంచి ప్లేయర్ వస్తే పేర్లు పెడతారు. పోనీ తను ఏమైనా కన్నింగ్ ఆడుతుందా? నీ దగ్గర ఒక మాట చెప్పి ఇంకొకరి దగ్గర ఒక మాట చెప్తుందా? లేదే. అలాంటి వాళ్ళని ఎవడు పట్టించుకోడు. నేను ఇంకా మిగతా వాళ్ళ ప్లేయర్లకు నాకు వాళ్ళ గురించి చెప్పలే, ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళది. మన కళ్యాణ్ ఎందుకు మళ్ళీ నేను ఎందుకు అంటున్నాను, కళ్యాణ్ గేమే లేదు మనకు అని. లేదు, అక్కడ కనిపించలేదు. ఆ అబ్బాయి అంతా తనుజ గెలిస్తే చాలు అంటుంది అనుకుంటున్నాడు. తనుజ కావాల్సిందే అదే కదా. కాకపోతే ఈ విషయంలో ఇంకొకసారి తనుజని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఇది నేను చెప్తాం అనుకుంటాను, ఇది దాటవేస్తున్నాం మాటకి. తనుజ అబ్బాయికి చనువు ఇవ్వట్లేదు, గమనించారా మీరు? ఆ అబ్బాయిని వాడుతుంది. ఎందుకు వాడుతుంది? గేముల వరకే తన గురించి ఎంత కావాలో అంత సపోర్ట్ తీసుకుంటుంది. అంతేగాని తను వచ్చి ఏదన్నా మాట్లాడదాము, ఏదన్నా చేద్దామని కూర్చుంటే, ఏదన్నా డిస్కషన్ చేద్దామని కూర్చున్నా కానీ రే నువ్వు పద నీ దాటిగా నీ పని, నీకు ఎంతవరకు నువ్వు అంతే వెళ్ళిపా అంటుంది. ఎందుకంటే వాళ్ళ పెంపకం అలా ఉంది. వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి కూడా తప్పు చేస్తే మిగతా 3కి ఎఫెక్ట్ వస్తుందని తను చెప్పడం. ఎందుకంటే తన మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. నేను ఏ అబ్బాయిని ఏది చులకనగా వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి ఒక లీనెన్స్ ఇవ్వకూడదు, వాళ్ళని ఎంత పెట్టాలో అంతలోనే పెట్టాలి. అది చాలామందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే అరే వాడు అంతకోసం నీకోసం త్యాగం చేస్తే కుక్క పిల్లని చూస్తుంటే పో అంటుంది. ఏంటి తనకున్న పొగరంటే? అమ్మాయి అంటే అలాగే ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా ఇది నిజం. నువ్వు చనువిస్తే చంకనెక్కుతారు అబ్బాయిలు. ఎలా ఉన్నారు తెలుదా మనకి? నిజమా కదా? అదే మనము రీతును చూడండి, రీతును ప్లే బాయ్ ఏదో అంటారు, తను టామ్ బాయ్ లాగా ఉన్నావు నువ్వు అని అంటున్నారా ఆల్రెడీ? రీతును ఎన్నిసార్లు మన సంజన గారేంది టామ్ బాయ్ సార్, తను అబ్బాయిలాగా ఉంటుంది, అమ్మాయిలా ఉండదు, అందరినీ ఇదిగా చేస్తుంది. అలా అందరూ అలాగే ఉండాలని రూల్స్ లేదు. తనకు నచ్చింది తనులా ఉంటుంది, తనకు నచ్చినట్టు తనగా ఉంటుంది. తను పెరిగిన వాతావరణం ఇలా ఉంది. తనలో తప్పు ఎక్కడి నుంచి వస్తుందప్ప మీకు అనుకోవచ్చు మీరు. ఏదో మేము పిఆర్ లేదంటే ఇంకోటి పిఆర్ గురించి, ఆ పిఆర్ మనకు దాని గురించి తెలియదు అనుకుందాం. డబ్బులు గిబ్బులు ఇచ్చే అంత సీన్ లేదు. మంచి ఉంటే మంచి చెప్దాం, చెట్టు ఉంటే చెట్టు చెబుదాము. ఇంకో విషయం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు నేను వేరే వాళ్ళకు ఉన్న వీడియోలు చూస్తాం. ఏం చెప్తాను తెలుసా, ఈ వారం సరిగ్గా లేదు, తన బతుకు తెలిసిపోతుంది, ఇంకా అతను ఇంకా గెలిచే ఛాన్స్ లేదని కొందరంటే, కొంతమంది ఏమంటున్నారు, ఆ గేమ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, తను కన్నింగ్ ఆడుతుంది, యాక్టింగ్ చేస్తుంది, సీరియల్ యాక్టింగ్ చేయడానికి ఏది కనిపిస్తుంది మీకు? అంత సీరియల్ యాక్టింగ్. తను ఎప్పటికెప్పుడు ఎత్తులు మార్చుకుంటూనే పోతుంది. ఏ ఎత్తు ఎప్పుడు వేయాలి? గేమ్ టార్గెట్ తనకి, మనుషులు కాదు ఇక్కడ టార్గెట్. తను కరెక్ట్ లైన్లోనే ఉంది, చూసేవాడిలో ఉంది లోపము.
నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నాను. అనుకోవచ్చు మీరు తనుజ హేటర్స్ వేసుకుంటారు ఈ పాయింట్లో, అనుకుంటారు రే నీకు ఆమెలో ఏం కనపడింది నీకు అంతగా చెప్తున్నావని. లేదు, మీకు ఎలా చూస్తే మనం అలాగే కనపడుతుంది ఈ ప్రపంచము. మంచిగా చూడండి మంచిగా కనపడుతుంది, చెడ్డగా చూస్తే చెడ్డగానే కనపడుతుంది. మళ్ళీ తనుజ ఫ్యాన్స్ ఎన్ని చెప్పినా కానీ మా కామెంట్లు చూడండి ఏం చెప్తున్నారు. సార్ మీరు చెప్తున్నది కరెక్ట్ సార్, ప్రతి ఒక్కడు తనను బ్లేమ్ చేస్తున్నారు, బాగా తిడుతున్నారు అంట. ఎందుకంటే వాళ్ళకు ఆ రూట్లో చూస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరిని ఈ వారం తిడుతున్నా కదా, పొగుడుతున్నా కదా, తనలో నాకు బ్యాడ్ కనిపించలేదు. ఆమె చెప్పేదాంట్లో ఒక విషయం చూడండి, చెయ్యి అన్నాడు అన్నారు కదా, నేను అప్పుడు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా దీన్ని. తను చెయ్యి అనడం వల్ల తను ఏమన్నా బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నా, రే మ్యాన్ హ్యాండిల్ చేయదు అంటే నన్ను మొగోడిని అబ్బాయి అనుకున్నావా నువ్వు టచ్ చేసుకుంటూ తోలపోయేకి అంటోంది. కానీ నువ్వు ఎక్కడంటే అక్కడ చేస్తున్నావు, ఏంట్రా నీ పద్ధతి, అమ్మాయిది ఇలాగా నా అలా లేదు, అబ్బాయిలు మాత్రం ట్రీట్ చేయొద్దండి అని చెప్తోంది. ఒకవేళ అది పొరపాటే అనుకుందాము, దానికి క్షమాపణ చెప్పేస్తుంది కదా, దాన్ని సీన్ చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున సార్ వచ్చి కోటింగ్ ఇస్తానే, ప్రోమోలు చూస్తానే, ఎక్కలేని సింహాలన్నీ బయటికి లేచి అబ్బా అయిపోయింది, ఇంకా తొక్కేసినారు తనుజాని, ఇంకా సెకండ్ వచ్చేది కళ్యాణి ఫస్ట్ అంటారు. చూద్దాం, అంత మాత్రం వచ్చి ఆ తనను కొట్టాలంటే బయట ఒక ఏమంటారు ఉక్కు కవచం రెడీ చేసుకుంది తను. నువ్వు ఎంతమంది చెప్పినా తనుజాని ఏమంటారు టచ్ కూడా చేయలేరు మిగతా వాళ్ళు. తను టచ్ చేయాలంటే అంతకు అంత తను చాలా డ్యామేజ్ చేసుకుంటే తప్ప తను ఓడిపోవడానికి ఛాన్స్ లేదు. ఈ సీజన్ తనుజాదేపా, నువ్వు ఎంతమంది అన్నా కొట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, ఇంతకింత ఏమంటారు హెడ్ రావండి, తనుజాని చూసి ఈర్షపడ్డోళ్ళు ఉంటారు కానీ తను కప్పును పీక్కునేవారు లేరు. ఏమంటారు, నేను చెప్పే విశ్లేషణ మీకు అనిపిస్తుంది, అరే తనుజ భజన చేస్తున్నాడు వీడు అంటారు. తనుజ భజన చేయడానికి తను చేసే మిస్టేకులు నాకు కనిపించలేదు, మీకు కనిపిస్తున్నాయి. మిగతా వాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు టాప్లో ఉంటే వాళ్ళతో పెట్టుకోరు, వాళ్ళ దగ్గర పోయి సపోర్ట్ కోసము తనకలాడుతున్నారు. తనుజ అలా చేయడంలే, అరే నా కోసం సపోర్ట్ చేస్తారా అని కూడా అడగడం లేదు. ఎందుకంటే చేస్తారనే నమ్మకంతో ఉంది. ఇంతవరకు అడక్కనే ఆమె కొన్ని దొబ్బ పెట్టుకుంది. గేమ్స్ నిజంగానే అడిగింటే కన్నా తనకు సపోర్ట్ వచ్చేది. ఈసారి అడిగింది, కాకపోతే ఈసారి సపోర్ట్తో లేకుండా గెలిచింది. సపోర్ట్ అవసరం లేదు. చాలామంది, నేనే కాదు తన హేటర్సే చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు తన సపోర్ట్ లేకపోయినా గెలిచింది. ఇది ఈ వారం మనము ఆదివారము చెప్తున్న నేను చెప్పేది ఎవరికైనా నా రకంగా నచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అరే బాబు నీకు తెలియదు నాన్న, నువ్వు చిన్నపిల్లాడివి, పక్కన వెళ్ళి ఆడుకోమంటారా, లేదు బా సూపర్గా చెప్పారు అంటున్నా, కామెంట్లో చెప్పండి. ఓకే, అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రోజు డిఫరెంట్గా పోదాం. డిఫరెంట్గా అంటే అందరూ పోయే రూట్ వద్దు, మన రూట్ మనదే, మన మనసులో ఏముందో అదే చెప్దాం. నచ్చినోడు లైక్ కొడతాడు, నచ్చనోడు ఫస్ట్లోనే వద్దుతాడు, వెళ్ళిపోతాడు పక్కకి, అంతే. ఓకే, జై హింద్.